అన్ని పప్పుల కంటే ఈ గోంగూర పప్పు అమోఘం అండి టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి గోంగూర పప్పు, వైట్ రైస్, పొట్లకాయ తాలింపు అండి. మనం ఎప్పుడు పప్పు చేస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం కదండి. నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా గోంగూర పప్పు చేయండి, టేస్ట్ అయితే సూపర్ అండి. ఈ గోంగూర పప్పుకి ఏ తాలింపు అయినా చేసుకోవచ్చండి, అలాగే వడియాలైనా పెట్టుకోవచ్చు, అప్పలమైనా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక కట్ట గోంగూర, అరకప్పు కందిపప్పు, ఒక స్పూన్ కారం, 4 పచ్చిమిరపకాయలు, ఒక తెల్లగడ్డ, ఒక టమోటా, 2 చిన్న ఎర్రగడ్డలు. చాలా మంది గోంగూర పప్పుకి చింతపండు వేస్తారండి. ఇక్కడ నేను చింతపండు వేస్తలేదు, ఎందుకు అంటే గోంగూరనే పులుపు ఉంటుంది, అలాగే మనం ఒక టమోటా వేస్తున్నాం కదా, ఈ పులుపే సరిపోతుందండి. మళ్ళీ మీరు చింతపండు వేసినట్లయితే ఎక్కువ పులుపు అవుతుందండి, కాబట్టి నేను ఇక్కడ వేస్తలేదు. మీకు పులుపు ఉంటే పర్లేదంటే చింతపండు వేసుకోండి. ఇప్పుడు కందిపప్పు కడుక్కొనేసి మనం కుక్కర్కి పెట్టుకుందామండి. మీరు ముందుగా కానీ కందిపప్పు నానబెట్టినట్లయితే ఇంకా ఫాస్ట్లో ఉడికిపోతుందండి. మనం నానబెట్టలేదు కాబట్టి అలానే పెడుతున్నాను. ఒక 5 విజిల్ పెడుతున్నాను, మెత్తగా కావాలి పప్పు కూడా. ఇప్పుడు పప్పు కడుక్కునేద్దాం. పప్పు కానీ నానపెట్టినట్లయితే త్వరగా ఉడికిపోతుందండి. 3 విజిల్లు పెడితే మనం నానపెట్టలేదు కాబట్టి 5 విజిల్లు కానీ 6 విజిల్లు కానీ పెట్టుకోండి. ఎందుకంటే పప్పు అనేది బాగా పేస్ట్ అవ్వాలండి, అప్పుడు ఈ గోంగూర పప్పుకి టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటండి, చాలా మంది గోంగూర పప్పు అంటేనే పప్పులోనే గోంగూర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారము అన్నీ వేసి పెట్టేస్తారండి. అలా చేసే కంటే నేను చేసినట్లు చేసి చూడండి, ఈసారి చాలా బాగుంటుందండి. ఇలా ఒక 2 సార్లు కడుక్కునేసి నీళ్ళు పోసి పెట్టేద్దామండి. ఇక్కడ మనం అరకప్పు పప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు నీళ్ళు పెడుతున్నాను. ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదండి, మరీ ఎక్కువ పెట్టద్దండి, మళ్ళీ పలచగా అయిపోతుంది మన కూర అనేది. ఈ గోంగూర పప్పు అనేది తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి, పలచగా ఉంటే బాగోదు, కాబట్టి నీళ్ళు చూసి పెట్టుకోండి. నేను ఇంకొక 1/4 కప్పు ఎక్కువే పెడుతున్నానండి. ఇది 5 నుంచి 6 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా ఇవన్నీ కడిగి కట్ చేసుకునేద్దామండి. మనం పప్పు పెట్టేసాం కదండి, పప్పు విజిల్ పోయేందుకు ఇవన్నీ కట్ చేసుకున్నామంటే విజిల్ అయిపోతానే తిరుగుబాత పెట్టుకుంటే ఇవన్నీ వేయించుకునే ముందరికి కుక్కర్ ప్రెజర్ పోతుందండి. అప్పుడు తిరుగుబాత పెట్టేసి ప్రెజర్ పోయిండే పప్పుని అయితే అందులో వేసినామంటే మన గోంగూర పప్పు రెడీ అయిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ చిన్న సైజుగానే కట్ చేస్తున్నాను, మరీ పెద్దగా కట్ చేయలేదు. టమాటో కట్ చేసాము, ఇక్కడ పక్కన పెట్టుకునేద్దాం. ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ కూడా నేను సన్నగానే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి ఇలా 4 వేసుకొని కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు కారం వద్దు అంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేదా పచ్చిమిర్చి వద్దు అంటే కారం వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను 2 వేస్తున్నానండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందని 2 వేస్తున్నాను. అలాగే తెల్లగడ్డలు కూడా దంచుకుందామండి, తిరుగుబాతికి చాలా బాగుంటుంది. మామూలుగా పప్పు చారు చేసేటుంటే అట్లే ఎనిపేస్తాం కదండి వేసేసి, దీనికి అలా లేదండి, నూనెలో దంచి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గోంగూర కూడా కడుక్కుని వేస్తామండి. కడిగి పెట్టుకున్నామంటే పోపు పెట్టుకునేకి ఈజీగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా ఒక 2 నిమిషాలు అలానే పెడదామండి. మళ్ళీ అలుచుకునేసి మనం తీసుకొని తిరుగుబాతికి వేసుకోవచ్చు. గోంగూర పప్పు పోపు పెట్టుకుందామండి. దానికి కొద్దిగా ఆయిలు, ఇప్పుడు ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, గుండు మిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి. చాలామంది గోంగూర పప్పు అంటే పప్పుతోనే గోంగూర పెడతారండి, అలా పెట్టకండి, ఇలా వేయించి చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది డిఫరెంట్గా కూడా ఉంటుందండి. మామూలుగా మన క్యాంటీన్కి ఆర్డర్ ఇస్తాం కదండి భోజనాలు, అప్పుడు వాళ్ళు చేసేది వచ్చి ఇలానే అండి, వేయించి చేసేదాని వల్ల అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి అండి, నేను తిరగబాతికి పచ్చినిపప్పు, ఉద్దిపప్పు వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ, అలాగే టమాటా కూడా వేసేస్తాము. టమాటా కొంచెం మగ్గినాక కారం అంతా వేసుకుందాం. ఇప్పుడు గోంగూరలో కూడా నీళ్ళు లేకుండా తీసుకునేద్దాము.
ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారము. ఈ కారం వేసేదాని వల్ల మన కూర కూడా రంగు బాగుంటుందండి చూడ్డానికి. చూడండి ఈ మాత్రం మగ్గిందంటే సరిపోతుందండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాము. గోంగూర కూడా నేను కట్ చేయలేదండి, అలానే వేస్తున్నాను. పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు గోంగూర వేసినాక బాగా కలుపుకుందాము. ఈ గోంగూర కూడా బాగా మగ్గించాలండి. గోంగూర ఫాస్ట్గానే మగ్గిపోతుంది. ఇలా పప్పు పెట్టేసి ఇలా పోపు పెట్టుకునే కొందరికి అన్నీ వేగిపోతుందండి. అలాగే పప్పు ఉడికిపోతుంది. ఇందులో పోయేసినట్లయితే ఈజీగా ఫాస్ట్గా గోంగూర పప్పు అయిపోతుందండి. చూడండి ఒక పక్క పప్పు పెట్టేసి ఇలా పోపు పెట్టుకునే కొందరికి పప్పు కూడా విజిల్ వచ్చి ప్రెజర్ పోతుందండి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఇందులోకి వేసేసినామంటే గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఈజీగా మీరు పొద్దున్న లంచ్ బాక్స్కి ఏం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా ఈజీగా చేసుకున్నట్లయితే మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి ఈజీగా తీసుకువెళ్ళొచ్చండి. కాబట్టి మంచి మంచి లంచ్ బాక్సుల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మనం వేసినప్పుడు చాలా ఉంది కదా, ఇప్పుడు చూడండి బాగా మగ్గి కొంచెంగా అయింది. ఇంకా కరగాలండి గోంగూర అనేది. ఇలా ఆకులంతా కనిపించకూడదు, బాగా మగ్గాలి. కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, అలానే మగ్గిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు ఇలానే పెట్టినామంటే ఇంకా మగ్గిపోతుంది. చూడండి కుక్కర్ కూడా ప్రెజర్ పోయింది. చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికిందండి. మనం నానపెట్టిన కూడా లేదు కదా, 6 విజిల్ పెట్టానండి. మెత్తగా ఉడికింది. దీంతో బాగా స్మాష్ చేసుకుందాము. ఎక్కడ పలుకులు ఉండకూడదండి. పలుకులు ఉంటే ఏమవుతుందని కూడా చాలామందికి డౌట్ రావచ్చండి. మనకి పలుకులు ఉన్నట్లయితే మన కూర అనేది వదుగుబడి కాదండి, అంటే క్వాంటిటీ ఎక్కువ అవుదండి. ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే క్వాంటిటీ బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. చూడండి గోంగూర అనేది బాగా మగ్గిందండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాం. అంతే అండి, బాగా మగ్గింది. ఇప్పుడు పప్పు పోసేద్దాం. పప్పు చాలా గట్టిగా ఉడకపెట్టుకున్నామండి. కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాము. ఈ గోంగూర పప్పులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చూడండి పోపు అంతా వేసాము, అయిపోయిందండి. గోంగూర కొంచెం బాగా ఉడికేదాకా ఉడకపెట్టుకునేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. ఇంకా ఏమీ వేయాల్సిన పని కూడా లేదండి. మీకు కావాలంటే పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. కమ్మని పప్పు కాచిన నెయ్యితో కాంబినేషన్ అదిర్సండి. చూడండి పప్పు కూడా ఉడుకుతుంది. మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మనకు మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి ఏదైనా ఒక తాలింపు ఉంటేనే కదండి బాగుంటుంది. కాబట్టి నేను తాలింపు చేస్తున్నానండి. అది కూడా పొట్లకాయతో అండి. పొట్లకాయతో కూడా ఈజీగా తాలింపు చేసుకుందాం. పొట్లకాయ తాలింపుకి కావాల్సిన పదార్థాలు: 2 ఎర్రగడ్డలు, కొద్దిగా జీలకర్ర, 3 స్పూన్లు పచ్చి కొబ్బరి, ఒక పెద్ద తెల్లగడ్డ, కారము. ఇంతే అండి దీనికి కావాల్సింది. దీనికి పల్లీల పొడి కూడా అవసరం లేదండి. మీకు ఇంకొంచెం గొజ్జులాగా కావాలంటే ఒక టమాటా రుబ్బుకొని పోసుకోండి, లేదంటే టమాటా కట్ చేసి వేసుకోండి. గొజ్జుగా వస్తుంది. అలా చేసుకుంటే చపాతీ బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి. పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్కి వేసేద్దాము. అలాగే జీలకర్ర, తెల్లగడ్డలు, కారం, ఈ 3 మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ముందుగా పొట్లకాయ కట్ చేసుకుందామండి. పొట్లకాయకి వైట్గా ఉండేదంతా తీసేయాలండి. ఇప్పుడు మీరు చాక్తే ఇలా రుద్దినాను వచ్చేస్తుంది. ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా రుద్దినా కానీ వస్తుందండి. అది కొంచెం లేట్ అవుతుందండి. మీరు చాక్తోనే తీసేయండి, ఫాస్ట్లో అయిపోతుంది. చూసారా ఊరికే అలా అంటే వచ్చేసింది. చూసారా ఇలా తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కునేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేద్దామండి. ఈ గింజలు తీసేయాలండి. గింజలు ఉంటే బాగోదు తాలింపుకి. ఇప్పుడు దీన్ని సన్నగా పొడవుగా వేసుకొని పొడిగా కట్ చేసుకుందాము. మీరు ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకునేద్దాం. ఇది ఇందులో కొద్దిగా పసుపు అండి, అలాగే సాల్టు,
ఇప్పుడు దీన్ని బాగా కలిపి వదిలేస్తామండి కొంతసేపు. దీంతో వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ పిండేసినామంటే మనకు వేపుడు అనేది బాగా వేగుతుందండి. కాబట్టి నేను ఇట్లా కలిపి కొంతసేపు పెట్టేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అంతా వస్తుందండి కొంతసేపు పెట్టేసినామంటే. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా నేను పొడి పొడిగానే కట్ చేస్తున్నాను. చాలామంది ఎర్రగడ్డ వేయరండి పొట్లకాయకి, కాకపోతే వేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రై అనేది. వేపుడికి కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, అలాగే ఉద్దిపప్పు, శనగపప్పు. ఇది కొంచెం వేగినాక మనం ఎర్రగడ్డ వేసుకుందాం. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ, ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం పొట్లకాయలో కలిపి పెట్టాం కదండి ఉప్పు పసుపు, దాన్ని బాగా పిండుకుందాం. చూడండి ఇలా కలుపుకోవాలండి ఒకసారి. మనం కొంచెం పెట్టినాం కాబట్టి నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎందుకు వేయకూడదండి, నీళ్ళు వేసేదాని వల్ల బిన్నె వేగదండి, అలాగే మనకు ముద్దు ముద్దుగా వస్తుంది. మీకు గొజ్జులాగా కావాలంటే నీళ్ళు వేసుకోండి. చూడండి నీళ్ళు చూసారా, ఇలా పిండేసి వేస్తాం. చూడండి నీళ్ళంతా సపరేట్ చేసేసినాము. ఇప్పుడు ఈ ఒప్పులు ఇందులో వేసేద్దామండి. ఇందులో వేసిన తర్వాత కొంచెంసేపు ఇలానే కలుపుతూ మళ్ళంక మూత పెట్టాలండి సిమ్ములో పెట్టేసి. అప్పుడు మెత్తబడుతుంది ముక్క అనేది. దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇలా కచ్చా పచ్చా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దామండి. చూడండి మన సిమ్ములో పెట్టేసి అలానే మగ్గించినాం కదా, కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, దాన్ని వేసేస్తామండి. మనకు కారం పట్టాలి కదా ముక్కలకి, కాబట్టి అది కూడా వేసేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకుందాము. మనం అప్పుడే ముక్కలకు సాల్ట్ వేసామండి, ఆ సాల్ట్ ఉంది, కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాల్టు సిమ్లో పెట్టేసి కొంతసేపు మగ్గించుకుందామండి. మనకు పళ్ళెం అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మన తాలింపు చూద్దాం. చూడండి తాలింపు బాగా మగ్గిందండి, అలాగే ముక్క కూడా మెత్తపడింది. చూడండి మీరు ఇట్లా నలిపినట్లయితే మెత్తగా ఇట్లా అవ్వాలండి. మెత్తపడింది ముక్క కూడా. స్టవ్ ఆపేస్తాము. ఇప్పుడు మనం లంచ్ బాక్స్ కట్టుకుందామండి. వైట్ రైస్, గోంగూర పప్పు. చూడండి చూడ్డానికి ఎంత బాగుందో, గట్టిగా మనం ఎప్పుడు పప్పు చేసుకున్నా కొంచెం గట్టిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడ మన గోంగూర కూడా అంత ఇదిగా కనిపించలేదండి, బాగా కరిగిపోయింది. అలాగే పొట్లకాయ తాలింపు. అంతే అండి ఈరోజు మన లంచ్ బాక్సు. వైట్ రైసు, గోంగూర పప్పు, పొట్లకాయ తాలింపు. మీరు ఇలానే ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.